Garuda Express, an international courier service. మాజీ మంత్రి రావెల కిషోర్ని బాబు ఉద్వాసన చెప్పడానికి కారణం ఏమిటి? రావెల స్వయంకృతమేనా? ఆయన వ్యవహార శైలే కారణమా? ఎందుకు బాబు ఆయనపై వేటు వేశారు? తెలుసుకోవాలని ఉందా? అయితే చూడండి. రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయంటుంటారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఇటీవల మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన రావెల కిషోర్ బాబుట. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన కిషోర్ బాబు రాజకీయాలకు కొత్త. ఇండియన్ రైల్వే సర్వీస్ అధికారి అయిన కిషోర్ బాబు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారు. అంబేద్కర్ భావజాలం కలిగిన కిషోర్ బాబుకు సామాజిక సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉంది. 2014 ఎన్నికల్లో పత్తిపాడు నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఆయన బాగా చదువుకున్నాడు కావటం వల్ల చంద్రబాబు ఆయనకు కేబినెట్ లో చోటు కల్పించారు. సాంఘిక గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా కీలక పదవిని కట్టబెట్టారు. ప్రారంభంలో సాంఘిక సంక్షేమ శాఖను గాడిలో పెట్టడమే కాకుండా సమీక్షలు, ఆకస్మిక తనిఖీలు, హాస్టల్ నిద్రతో కిషోర్ బాబు బాగానే హడావుడి చేశారు. పార్టీపై ఎవరు విమర్శలు చేసినా ఘాటైన ప్రతి విమర్శలు చేశారు. సరే, ఇక్కడి వరకు బాగానే ఉంది. రైల్వే సర్వీస్ అధికారి కావటం వల్ల ఆ దర్పం మాత్రం ఆయనలో పోలేదు. పత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీ బలంగా ఉంది. అందుకే పార్టీ నేతలకు, ప్రజలకు కిషోర్ బాబు అంటే ఎవరు పెద్దగా తెలియకపోయినా విజయం ఆయన్ని అవలేలుగా వరించింది. అతి త్వరగానే నియోజకవర్గంలోని ఓ వర్గం కిషోర్ బాబుకు దూరమైపోయింది. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారు రావెలపై లోకేష్ కు కంప్లైంట్ కూడా చేశారు. తర్వాత వారం రోజులకు కిషోర్ బాబు అనుకూల వర్గం కూడా లోకేష్ ని కలిసింది. పత్తిపాడులో నెలకొన్న వర్గపోరు చంద్రబాబు వరకు వెళ్లింది. నియోజకవర్గంలో పార్టీ సమావేశాలు కూడా సరిగా జరగడం లేదన్న ఫిర్యాదులు కుప్పలు తెప్పలుగా వెళ్లాయి. మంత్రి ఎవరిని కలవటం లేదంటూ చంద్రబాబుకు మొరపెట్టుకున్న వాళ్లు ఉన్నారు. కిషోర్ బాబు తనయుడు హైదరాబాద్ లో సృష్టించిన హంగామా కూడా కొంత కలకలం రేపింది. తర్వాత అది సమసిపోయింది. గుంటూరు జిల్లాలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ జానీ మూన్ రావెల మధ్య ప్రారంభమైన వైరం పతాక శీర్షలకు ఎక్కింది. తనను మంత్రి రాజకీయంగా వేధిస్తున్నారని జానీ మూన్ కన్నీటి పరిణతం కావటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగింది. మీడియాలో ఈ వార్త ప్రముఖంగా రావడంతో చంద్రబాబు తీవ్ర ఆగ్రహం చెందారు. పార్టీ నేతలతో విచారణ జరిపించారు. ఆ నివేదిక దగ్గర పెట్టుకున్నారు. ఇక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని తెలిసిన వెంటనే కిషోర్ బాబును తొలగిస్తారన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. కొత్త వాళ్లను కేబినెట్ లోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి అనుకుంటున్న టైంలోనూ కిషోర్ బాబు ఆయన కలిశారు. అయినప్పటికీ చంద్రబాబు మాత్రం కిషోర్ బాబును తొలగించి ఆయన స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే కెఎస్ జవహర్ ను కేబినెట్ లోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించారు. తనపై కొందరు చేసిన దుష్ప్రచారం కారణంగానే తనకు పదవి పోయిందని రావెల మొత్తుకుంటున్నారు. తనకు ఎవరి మీద కోపం లేదని, పార్టీ అభివృద్ధి కోసం అందరితో కలిసి పనిచేస్తానని ఇప్పుడు అంటున్నారు. అయితే కిషోర్ బాబు ఓ రోజు సెక్యూరిటీని పక్కన పెట్టేసి 4 గంటల పాటు ఎవరికీ దొరకకుండా వెళ్లిపోవటం పోలీసు వర్గాన్ని సైతం కలవరపరిచింది. అంత రహస్యంగా ఎక్కడికెళ్లాడైనా పోలీసులు ఆరా తీశారు. రావెల ఎక్కడికెళ్లారో, ఎవరితో మాట్లాడారో, ఏం పనులు చేశారో, ఎవరితో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారో ముఖ్యమంత్రికి నివేదిక వచ్చేసింది. ఈ నివేదికను పరిశీలించిన ముఖ్యమంత్రి టైం కోసం చూశారు. చివరకు వేటు వేశారు. ఈలోపే కొంతమంది కిషోర్ బాబు కొత్త పార్టీ పెడతారని ప్రచారం చేశారు. ఆ విషయాన్ని రావెల ఖండించారనుకోండి, వేరే విషయం. ఉన్నత విద్యావంతుడు, సామాజిక సమస్యలపై అవగాహన, అంబేద్కర్ భావజాలం కూడా ఉన్న కిషోర్ బాబు మంత్రి పదవి కోల్పోవడానికి ఎవరూ కారణం కాదు. అది ఆయన స్వయంకృతాపరాధం అని అంటున్నారు విశ్లేషకులు. అందుకేనేమో రాజకీయాల్లో ఆత్మహత్యలే గాని హత్యలు ఉండవు అంటారు. మరి ఎవరిది తప్పు?